వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. రిషికొండ రహస్యం. ఇప్పుడు అందరి నోళ్ళలో మెదిలేటువంటి అంశం ఏంటంటే జగన్ ప్యాలెస్ రిషికొండలో కట్టినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి అందరికీ ఉత్సాహంగా ఉంది. ఆ వివరాలు తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఇది గండిపేట రహస్యం లాగా, ఇది ఒక ఈ ఋషికొండ రహస్యం ఏంటి అసలు? యాక్చువల్గా నిజంగా దాంట్లో ఏమన్నా విలువైన వస్తువులు ఉన్నాయా, ఇంకేమైనా బంగారం నాణాలు ఉన్నాయా, ఇంకేదో అంటున్నారు. రకరకాలైనటువంటి ఈ గాసిప్స్ నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా వాస్తవం ఏంటి, అసలు ఎందుకు కట్టారు ఇది? అది కాకుండా సుగేష్ చంద్రశేఖర్ అనే అతను ఇది నేను కొంటాను అని చెప్పేసి ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు కదా, సో దాని గురించి మీరేమంటారు? ఫస్ట్ రిషికొండ రహస్యం గురించి మాట్లాడుకుంటే 4 ఏళ్ళుగా దీని నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి. అంతకుముందు ఋషికొండకి మీరు ల్యాండ్స్కేపింగ్ చేసినప్పుడే చాలామంది ఋషికొండకు బోడిగుండు కొట్టారు. ఏదో చేస్తున్నారు ఏదో సర్వే నెంబర్ 41 లాగా, అంటే ప్రపంచానికి తెలియని వింత ఏదో జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అందరికీ అనుమానాలు వచ్చాయి. దానికి గల కారణాలు ఏంటంటే ఉన్నట్టుండి అనుకోకుండా ఇంతకుముందు పర్యాటకులు హ్యాపీగా వచ్చి అక్కడ పాత గదులు ఒక 34, కొత్తయో 24, 58 గదులు ఉండే. పర్యాటకులు దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చి ఇట్లా సముద్రం చూసుకుంటూ ఆనందపడి 2-3 రోజులు గడిపి వెళ్ళేవాళ్ళు. ఎలాగైతే టూరిజం ఏరియాలు బాగా ఫేమస్, ఇంటర్నేషనల్ జనాలు కూడా వచ్చేవాళ్ళు, టూరిస్టులు. అక్కడ కొన్నాళ్ళు 2 రోజులు 3 హనీమూన్ ప్యాకేజ్లు అని అవన్నీ ఇవన్నీ కొన్ని ఉండేవి, బాగానే ఉండేది. అంటే కొండపై నుంచి మంచి వ్యూ, అందమైన వ్యూ ఉండేది. బుక్ చేసుకున్న హరిత రిసార్ట్స్ ఉండేవి. తర్వాత వాటిని అన్నింటినీ కూల్చేసి ఏదో కడుతున్నారు. అంటే వీళ్ళకి చెప్పాలా, మేము ఇది కూల్స్తున్నాము, మళ్ళీ రెనోవేట్ చేస్తున్నాము, మళ్ళీ ఒక కొత్త టూరిజం స్పాట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం, అంతవరకు సెలవు, నమస్కారం అని చెప్పాలా. వాళ్ళు చెప్పకుండా ఒక 20 అడుగుల గోడలు వేసింది. ఎవడైనా ఎక్కి చూద్దామన్నా కనబడినంత. ఆల్రెడీ కొండపైన మళ్ళీ పెద్ద గోడ, వచ్చే గ్రేట్ చైనా వాల్ లాగా మొత్తం ఒక వాల్ వెలిసింది. ఎప్పుడు ఏమో రకరకాల వాహనాలు లోపలికి వెళ్ళేవి, బయటకు వచ్చేవి, లోపలికి వెళ్ళేవి, బయట అన్ని మంచి సీల్డ్ వాహనాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గూడ్స్వి. ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. 4 ఏళ్ళుగా ఇక్కడ అది ఉందని ఇది ఉందన్నది, వీళ్ళు కొండనేదో చేస్తున్నారు, పర్యావరణానికి ముప్పు, అండ్ నేషనల్ ట్రిబ్యునల్కి గ్రీన్ ట్రిబ్యునల్కి అతీతంగా ఏదో చేస్తున్నారు, వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు కొండని. ఇక అవతల ఉన్న వాళ్ళు చూడలేదు కాబట్టి ఏమైనా మాట్లాడేశారు. సడన్గా ఏమైంది, అధికారం పోయింది. అసలు ఇదేందో చూద్దామని చెప్పేసి ఇక భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు, అది ఆయనదే, కొండ కూడా ఆయన కిందకి వస్తుంది. సో నేను ఎందుకు వెళ్ళొద్దు, ఇక్కడ ఎమ్మెల్యే కదా అని చెప్పేసి ఒకసారి చక్కగా జనాలను వేసుకొని వెళ్ళాడు. ఏంటా ఈ కథ చూద్దామని. అడుగు పెట్టినప్పటి నుంచి వింతే. ఎక్కడి నుంచో మన టోటల్ 9.88 acres, 10 ఎకరాల నిర్మాణాలు అండి. పాతవి కూల్చిన తర్వాత చేపట్టిన 10 ఎకరాల నిర్మాణాలు. 400 మంది పట్టే ఒక పెద్ద హాలు, మళ్ళీ 100 మంది ఇట్లా రౌండ్గా కూర్చునే 4 హాళ్ళు. మళ్ళీ సూట్ రూమ్స్ ఎలా ఉంటాయంటే, సూట్ ఏంటి అన్ని సూట్ రూమ్లే ఇంచుమించు. రెనోవేట్ చేసిన గదులు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి బ్లాకులుగా పేర్లు పెట్టారు. విజయనగర బ్లాక్, కళింగ బ్లాక్, వేంగి బ్లాక్, గజపతి బ్లాక్. మళ్ళీ ఆ విజయనగర బ్లాక్ లో కూడా చోలా బ్లాక్, పల్లవి బ్లాక్, తూర్పు కనుమల బ్లాక్, ఇట్లా మళ్ళీ దీంట్లో 4 బ్లాకులు, దాంట్లో 4 బ్లాకులు. సామంత రాజుల యొక్క సామ్రాజ్యం లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇక్కడ చిన్నగా నిన్న మొన్న మనం కూడా తప్పనుకున్నాం కానీ నేను ఎందుకు కొంచెం సవరించుకోవాలనుకుంటున్నా. జగన్ని నేను ఈ విషయంలో చిన్న సపోర్ట్ చేస్తా. నిజంగా అది టూరిస్ట్ ఏరియాలోనే కట్టాడు సొంతంగా. అంటే ఇప్పుడు రాజుల పేర్లు పెట్టి, అంటే లైక్ మన తెలుగు రాజులు ప్లస్ మన పరిపాలించినటువంటి రాజుల పేర్లు, ఈవెన్ ఇండియన్ హిస్టరీని ప్రతిబింబించేలాగా కళింగ కొంచెం టూరిజం ఏరియా, అంటే ప్రపంచ ప్రఖ్యాత పర్యాటకులందరినీ ఆకర్షించేలాగా బ్లాక్ల పేర్లు పెట్టుకొని వాటికి తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టాడు లోపల. దాన్ని ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ మళ్ళీ హై ఎండ్ కదా. ఇప్పుడు ఫలక్నుమా ప్యాలెస్ ఎప్పుడో రాజులు కట్టుకున్నారు, మైసూర్ ప్యాలెస్ ఎప్పుడో రాజు వాళ్ళ టేస్ట్లకు తగ్గట్టు కట్టుకున్నారు. ఇప్పుడు ఇంత డెవలప్ అయింది కదా, ఏ టెక్నాలజీ కూడా వచ్చింది. వార్డ్రోబ్స్ ఏ టెక్నాలజీ, ఇట్లా అంటే ఇట్లా తెరుచుకుంటాయి, ఇట్లా అంటే అన్ని మొత్తం ఓవరాల్ టచ్ సిస్టమ్లు, లిఫ్ట్లు, ఇవన్నీ కూడా చాలా నీట్గా హై అండ్ టెక్నాలజీతో చేశాడు. లోపలని పెద్ద పెద్ద ఆండ్రాయిడ్ స్క్రీన్ టీవీలు,
అండ్ నెక్స్ట్ చిటికేస్తే తిరిగే ఫ్యాన్లు, లైట్లు, వాష్రూమ్లో కూడా కమౌంట్ దగ్గర నుంచి అన్ని వింతలే. ఫర్నిచర్, ఇటాలియన్ ఫర్నిచర్, ఇటాలియన్లోనూ కూడా మళ్ళీ ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో ఉండే అంటే ఐ మీన్ చెక్కలతో తయారు చేసిన ఫర్నిచరు, కాస్ట్లీ వుడ్తో తయారు చేసిన ఫర్నిచర్, ఆ మెట్లో ఒక వింత, టైల్స్ మళ్ళీ జర్మనీ టైల్స్, బ్రెజిల్ నుంచి టైల్స్, ఎక్కడెక్కడ నుంచో టైల్స్ తెచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు ఒక చదరపు అడుగు తీస్తే ఆ ముక్క దాని వాల్యూ ఎంత ఉంటుందంటే ఒక సామాన్యుడు ఇక్కడ మన హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే అంత. అంటే ఒక చదరపు అడుగే కోటిన్నర విలువ లాగా ఉండేది, అన్ని కోట్లకు వెచ్చించి చేశాడు. మీరు ఒకటి విజ్ఞాన్ గారు, ఈ విషయంలో మీరు జగన్ని చేసినటువంటి పని ఏ విధంగా సమర్థింపు అంటే ప్రతిపక్షం వాళ్ళు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ బయట జనాలు కానీ అనుకున్నట్లుగా జగన్ ప్యాలెస్ అయితే కాదు. అంటే ఒకటి మీరు అన్నట్టుగా టూరిజం కోసం కట్టింది అయితే అంత పెద్ద హాల్స్, మీటింగ్ పెట్టుకునే హాల్స్, ఒక సీఎం ఇల్లు ఎలా ఉండాలో అలానే ఉంది నాకు మీరు చెప్పింది చూస్తే. ఇంట్లో ఉంటాడు, ఆయన కోసం వచ్చేటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ కలవడం కోసం స్పేషియస్గా హాలు, ఇవన్నీ చూస్తే ఆయన కోసం కట్టుకున్నట్టే ఉంది కదా. కానీ ఇప్పుడు లమ్మసింగ్ ఏరియా ఉందండి, అక్కడ పర్యాటకులు నాట్ అలౌడ్ అని చెప్పేసి నువ్వు నిర్మాణం చేపట్టడానికి వీళ్ళే. అరకు వ్యాలీ ఉంది, పర్యాటకులు నాట్ అలౌడ్ అని నువ్వు నిర్మాణాలు చేపట్టడానికి వీళ్ళ. బొర్రా గుహలు ఉంది, నువ్వు ఆ గుహలన్నీ కొండంతా కూల్చేసి దాంట్లో స్టేడియం కడతా అంటే కుదరని పని అవి. రిషికొండ కూడా అంతే. నువ్వు అక్కడ అదేంటి నీ సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టినా, రాష్ట్రపతి భవన్ పెట్టినా, ప్రధానమంత్రి నివాసానికి అయోగ్యమైన ఏం పెట్టినా సరే అది అదేంటిది అంటే దానికి పర్మిషన్స్ ఉండవు. మీరు చూసారా ఇప్పుడు మొన్నటిదాకా కామ్గా ఉన్నటువంటి వైసీపీ ఈ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకునే బూతు పురాణాలు చెప్పే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, ఇంక్లూడింగ్ రోజా, కొడాలి నాని కూడా వచ్చి ముష్టి ఎంతైందో చెప్పండి, ముష్టి పడేస్తాం, ఫర్నిచర్కి ఎంతైందో చెప్పండి పడేస్తాం, ఆయన మేము కట్టింది ప్రధానమంత్రి రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిది చేయడం కోసం మేము కట్టాము. ఇవన్నీ చూస్తుంటే మరి మీకు ఏమనిపిస్తుంది? అంటే యాక్చువల్గా అదే అనుకుంటున్నా, దాన్ని ప్రజెంట్ వైజాగ్లో పర్యాటక శాఖలో ఉన్నటువంటి భవనాల్ని కూల్చేసి అంత హై ఎండ్గా ఎందుకు పెట్టాడు అనుకుంటే దీంట్లో ఒక చిన్న ఇది ఉంది. విదేశీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం కూడా అదే విధంగా ఇచ్చారనుకోండి, వాళ్ళకి అక్కడే సమావేశాలు. ఇప్పుడు విదేశీ నుంచి ఒక 13 దేశాల నుంచి ప్రతినిధులను పిలిచాం బిజినెస్ మీటింగ్ అని. అంత పెద్ద హాల్లో అంత రిచ్గా కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం అంతా ఇస్తే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఏమన్నా వాళ్ళ కంపెనీలు అక్కడ పెట్టుకోవచ్చు కదా. కరెక్ట్. కానీ విదేశీయులు రావడం అనేది ఇండియా మొత్తం మీద సంవత్సరం మీద మొత్తం మీద కలిపితే ఒక 20 సార్లు వస్తే ఎక్కువ, 2-3 సార్లు వచ్చినా చాలా ఎక్కువ. అదే ఎక్కువ అంటే ఈ మధ్య చిన్న చిన్న దేశాల వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి అది వేసుకున్నా కూడా 10 నుంచి నిర్మాణాలు చూస్తే మాత్రం 365 days ఖాళీగా ఉంచుతాం కదా. కానీ అది ఉండడానికి ఆయోగ్యం లా లేదండి. పర్యాటక శాఖకి ఇవ్వడానికి లాగానే కనిపిస్తుంది యాక్చువల్గా చూస్తుంటే. ఇప్పుడు మనుషులు ఉండడానికి ఉండే వేరుంటాయి, అది వేరు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం అంత రిచ్ గా కట్టాల్సిన అవసరం ఏంటి, అది క్వశ్చన్ మార్క్. అంటే అది నిజంగా క్వశ్చన్ మార్క్. అంత రిచ్ గా ఎందుకు కట్టాడు అనేది ఆ జగన్ గారికే తెలియాలి. మరి దాన్ని ఇంకేమన్నా అంటే 2 ఏళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని పర్యాటక శాఖకి ఇద్దాం అనుకోని స్టార్ట్ చేసి తర్వాత ఇదేదో మనకి బాగుంది, మనమే ఉంది, మనమే ఒక గదిలో ఉంటే ఎటువైపు 360 degrees చూసినా సీ కనబడేలాగా. అండ్ మళ్ళీ అసలు అది వేరండి, అది కొత్త ప్రపంచం. అంటే ఇంకా మీరు దాన్ని వెళ్ళాలంటే ఎక్కడెక్కడ ఏ దేశాలకు వెళ్ళినా కూడా అంత ఉండవు, బాలీలో కూడా ఉండవు అట్లాంటివి. ఆ రేంజ్ లో కట్టడాలు చేపట్టారు, బాగుంది. మన వైజాగ్ లో ఇంత మంచి వ్యూ అనేది అంటే ఒకటండి, కట్టడం కూడా తప్పు కాదు, రిచ్గా కట్టడం కూడా దానికి అవసరం అయితే కట్టచ్చు, సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎగ్జాక్ట్లీ అదే అంత గోడగా పెట్టి లోపలంతా సీక్రెట్ గా అంటే సడన్ సర్ప్రైజ్ ఏమైనా ఇద్దాం అనుకున్నారా తెలియదు, లేదా సర్ప్రైజ్ ఇచ్చారు, లేదా నెక్స్ట్ ప్రభుత్వం మందే వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా రివీల్ చేద్దాం అనుకున్నాడేమో, అది బోల్తా కొట్టిందేమో. మరి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో తెలియదు, కానీ ఆ సీక్రెసీ మెయింటైన్ చేయడమే కొంచెం కొంపముంచింది యాక్చువల్లీ చెప్పాలి అంటే. అంటే దాంట్లో వాళ్ళ పర్సనల్ బ్లాక్లు ఏం లేవు మాట్లాడుకున్నట్లుగా. ఖచ్చితంగా మంచి ఇప్పుడు దేశ విదేశాల వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా నిర్మాణాలు చేపట్టారు. ఇంకొకటి మాట్లాడాలంటే స్ట్రీట్ లైట్ ఒక్కొక్కటి 2 లక్షలు,
ఆ స్ట్రీట్ లైట్లే కొన్ని కోట్లు అన్ని, అండ్ విదేశీ మొక్కలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వింత వింత మొక్కలు, అండ్ అన్ని విదేశీవే. మరి విదేశీవి తెచ్చి పెట్టుకున్న తర్వాత స్వదేశీ బ్రాండ్ల పేర్లు పెట్టితే నీకు అది ఎలా అబ్బుద్ది అని కూడా చాలా మంది అడుగు. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు కళింగ, చోళ బ్లాక్ అన్నావు, చోళులకు సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ పెడితే చోళ బ్లాక్ అన్నట్టు బాగుండేది. ఇంకా సింపుల్ గా చెప్పాలి, సీరియస్లీ ఇప్పుడు నువ్వు గోల్కొండ బ్లాక్ అని పెట్టి, మన గోల్కొండ హోటల్ ఉంది, సింపుల్ గా చెప్తాను, మన ఇక్కడే గోల్కొండ హోటల్ ఉందా, గోల్కొండ హోటల్ కి వెళ్తే మొత్తం అసలు ఆ గోల్కొండ రాజుల అదే ప్రతిబింబించేలాగా ఉంటాయి అవన్నీ కూడా. ఈవెన్ మన మ్యారీగోల్డ్ కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏన్షియంట్ మన హైదరాబాద్ పాత సంస్కృతి ఉట్టిపడేవన్నీ ఉంటాయి. అది చెప్పాలి అనుకుంటే ఇక్కడ ఏంటంటే నువ్వు పేరు పెట్టావు, ఇప్పుడు విజయనగర బ్లాక్ అని పెట్టావు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఏం లేదు, ఇటాలియన్ ఫర్నిచర్, ఎక్కడో రష్యాకి చెందిన మొక్క, ఎక్కడో బార్సిలోనాకి చెందినటువంటి లైటు, ఆ ఫీల్ ఎట్లా వస్తుంది? సో నేనేమనుకుంటున్నా అంటే స్టార్టింగ్ పాపం వీళ్ళు మొదటి సంవత్సరం రెండో సంవత్సరం కూలగొట్టేటప్పుడు పర్యాటక శాఖకి ఇద్దామనే చేశారు. తర్వాత నచ్చింది, రోజు వచ్చి చూసిపోతుంటే ఇదేదో బాగుంది అని. ఎక్కడి నుంచి ఎంత వచ్చినా అక్కడ కూర్చుంటే 2 నిమిషాలు రిలాక్స్ అవుతున్నాడు. ఇది మనం ఎందుకు ఉండొద్దని ఏమన్నా దుర్బుద్ధి పుట్టిందేమో తెలియదు, కానీ ఆ నిర్మాణాలు మాత్రం హౌస్కి ఉండేలాగైతే లేవు. అలానే వీళ్ళు కూడా అక్కడ ఉండాలని ఏమనుకోలేదు. ఇప్పుడు పాలన అక్కడ నుంచి చేపడితే అక్కడెక్కడైనా ఒక కొంపో కొల్లేరో తీసుకోవచ్చు, కానీ అది మాత్రం నిజంగా పర్యాటక శాఖకి ఇచ్చేలాగానే ఉంది, అవుట్ అండ్ అవుట్. కానీ వాళ్ళు పెట్టిన పేర్లకి అక్కడ ఉన్న దానికి సంబంధం లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఋషికొండ రహస్యం సంబంధించి ఇప్పుడు జగన్ ప్యాలెస్ అనేది ఒక వెర్షన్ అయితే, నిన్నటి నుంచి బాగా వినిపిస్తున్న పేరు సుకేష్ చంద్రశేఖర్. అతను ఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో పాటు తిహార్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇది కొనాలి అంటే ఏంటి అసలు సుకేష్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? సుకేష్ తను ఈజ్ ఎ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, మంచిగానే సంపాదించుకున్నాడు. గోవాలో మంచి రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఉన్నాయి, బీచ్ వ్యూ ఉండేవి, బార్సిలోనాలోనూ ఉన్నాయి, దుబాయ్లోనూ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ టూరిజం మంచి మంచి మెయిన్ టూరిజం ఏరియాలు అన్ని థాయిలాండ్లో ఇట్లా ఆయనకి అడప హోటల్స్ అండ్ రిసార్ట్స్ మంచి పరిచయాలు అన్నీ ఉన్నాయి. అవే బిజినెస్ మెయిన్గా చేసుకుంటూ ఉన్నాడు. టూరిస్టులను అట్రాక్ట్ చేయడం ఆయనకు బాగా తెలుసు. అండ్ వైజాగ్ చిన్నప్పటి నుంచి ఆయన చదువుకున్నాడంట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఉందంట. రిషికొండ గురించి పేపర్లో న్యూస్, జైల్లో ఉన్నాడు కదా, ఆ న్యూస్ చూసినప్పుడు ఆయనకు అనిపించింది, అరే ఇది భలే ఉంది, ఈ స్పాట్ని ఇట్లా చేస్తే సేమ్ నా బార్సిలోనా లాగా, నా గోవాలో ఉన్నట్లాగా దీన్ని ఏదో చేయొచ్చు. ఇప్పుడు ఏపీ డెవలప్ అవుతుంది, వైజాగ్ మంచి టూరిజం స్పాట్ అవుతుంది, ఆ ఏరియా మొత్తాన్ని మనం క్యాప్చర్ చేసుకుంటే మంచి హోటల్స్ రిసార్ట్స్ కట్టుకోవచ్చు, ఆల్రెడీ ఉన్న వాటిని ఇంకోలాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. అనిపించి ఏం చేశాడంటే వెంటనే ఈ జైలు నుంచి లేఖ రాశాడు, అది నాకు ఇవ్వు, ఒకవేళ నీకు అమ్మాలనుకుంటే మార్కెట్ రేట్ కంటే 20% ఎక్కువ ఇస్తా, నాకు అది ఇవ్వు. ఇది ఒక సంచలనం అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ నేను జైల్లో ఉన్నానని మీరు తప్పుగా అనుకోవద్దు, నా మీద ఉన్నాయి ఆరోపణలు మాత్రమే, ఆధారాలని లేవు. రెండోది అంటే వీడు అది చేస్తాడు ఇది చేస్తాడు అనేవి ఆరోపణలు మాత్రమే. ప్రజెంట్ నేనున్న మెయిన్ కేసు ఏంటి, మనీ లాండరింగ్ చేసింది, అది నేను ఒప్పేసుకున్నా ఆల్రెడీ. కవిత నాకు ఇచ్చింది, బీఆర్ఎస్ కార్ల నుంచి చేశాను, ఇవన్నీ నేను ఆల్రెడీ ఒప్పేసుకున్నా. సో దీంట్లో నాకు పెద్ద కవిత అరెస్ట్ చేస్తే ఇక నాకు పెద్ద శిక్ష పడేది ఏం లేదు. తర్వాత నేను బెయిల్ మీద బయటికి రావచ్చు, ట్రయల్ రన్ అవుతా ఉంటది. ఆయన అసలు ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు కానీ ఆయన చేసింది కాదు. ఇన్వాల్వ్ అయ్యాను, ఇలాంటి ఇష్యూలు ఈయన మీద ఇంకా బోలెడని ఉన్నాయి అని నా మీద అభియోగాలు మోపారు, కానీ అవన్నిటికీ దేనికి ఆధారాలు లేవు. ఇది నేనే ఒప్పుకుంటున్నా కదా, చేశాను, అవును నాకు ఇచ్చింది, ఆమె ఇచ్చింది, ఆ నెయ్యి డబ్బాలో పెట్టించింది, ఆ రోల్స్ రాయిస్ కార్లో నేను వెళ్ళాను, నేనే ఆయనకి ఇచ్చాను, నేను ఒప్పుకుంటున్నా. ఆమె ఒప్పుకోవట్లేదు, నన్ను ఏం చేయమంటే అందుకు నన్ను ఇక్కడ ఉంచారు, అంతమించి ఏం లేదు. మీరు దయచేసి రేపో మాపో తెగుద్ది, మీరు నాకు దయచేసి నాకు ఇవ్వండి, ఇది ఒక బిజినెస్ డీల్ అనుకోండి అని చెప్పి జైలు నుంచి ఆయన ఒక అభ్యర్థన పెట్టారు. ఇది ఏమైంది అంటే సడన్గా ఈయన జైలు నుంచే ఒక మనిషి పేపర్ చదివి అంత ఇంట్రెస్ట్ చూపించారంటే మనం ఏం తక్కువ తిన్నామని మహా దిగ్గజాలందరూ కూడా ఒక కన్నేశారు దాని మీద, ఏంటిది అని, సంథింగ్ హ్యాపెనింగ్ అని. అంటే పాప ఆయన జగన్ కూడా ఇన్వెస్ట్ అయితే చేశాడులే, కానీ మరి దాన్ని అంత కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచో బార్సిలోనా నుంచి ఆ లైట్ 2 లక్షలకు కొని పెట్టాల్సిన అవసరం లేదు, మరి అంత అవసరం లేదు కదా. మినిమం కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ అంతే, ఓ రకంగా ఉంటది. అది కూడా కన్స్ట్రక్షన్, నువ్వు ఉండడానికంటే నేను మార్బుల్ టైల్ చెక్కింది వేయించుకుంటానండి,
నేను రెంట్కి ఇవ్వాలి దానికి నేను ఎందుకు మరి అంత ఖర్చు ఎందుకు పెడతా? ఎవ్వరు ఎంచుకోరు. ఓ మామూలు టైల్స్, మంచి టైల్సే కొంటా, అవును ఈ పగిలే విరిగే కాదు కానీ ఓ మోస్తారు కొంటా. నేను ఉండడానికి ఏంటంటే నాకు పాలరాయి, అది ఇక నేను 10 మందికి చూపించుకోవాలి, రోజు నా చుట్టాలు వస్తారు, నేను గొప్పగా ఉండాలని పెట్టుకుంటాం. అవును, ఇది వేరు అది వేరు కదా. ఖచ్చితంగా. సో అట్లా ఈయన దీనికి మించి పెట్టాడు ఖర్చు. సో అది అనవసర ఖర్చు. ఏ బిజినెస్ మ్యాన్ కొండు. సుకేష్ చూడలేదేమో సరిగ్గా, జైలు నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదో ఆ ఏరియాని అంచనా వేసి, లేకపోతే ఫ్యూచర్ స్పెక్యులేషన్, ఫ్యూచర్ లో దీని వాల్యూ అసలు ఇంకా ఓ రేంజ్ లో ఉంటుందని అనుకున్నాడేమో. మరి ఆయన అభ్యర్థన అయితే బాగుంది. సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చాడు. నన్ను అడిగితే స్వీకరించవచ్చు, తప్పులేదు. ఏ జైల్లో ఉంటే మాత్రం బిజినెస్ మ్యానే కదా. నీకు నచ్చితే 20% ఎక్కువ ఇస్తా అన్నాడు, నచ్చితే ఇవ్వు, లేకపోతే లేదు. కానీ ఆయన చెప్పేది ల్యాండ్ వాల్యూ. మరి ఆ ఫర్నిచర్ కొంటాడో లేదో తెలియదు. వాడు చెప్పింది లోపల నుంచి ల్యాండ్ వాల్యూ. నువ్వు ఎక్కడి నుంచో తెచ్చిన ఆ జర్మనీ సోఫా వాడికి అవసరం లేదు, అంతే కదా. అవును. అలా ఇప్పుడు ఇదే క్రమంలో ఇప్పుడు మన సుకేష్ చంద్రశేఖర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కవితకు సంబంధించింది కూడా మళ్ళీ 5వ తారీఖు దాకా పోస్ట్ పోయింది అంటున్నారు. కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుంది, విడుదల కాబోతున్నారు అనేసి మళ్ళీ అది పోస్ట్ పోయింది. అసలు ఏం జరిగింది అక్కడ? కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వచ్చండి. అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ కేజ్రీవాల్ని తీసుకొచ్చింది ఎందుకు, కోపం వచ్చి కవితనంటే నువ్వు నేరం చేసావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని తెచ్చాడు. కేజ్రీవాల్ ఏంటంటే నువ్వు ఉన్నావా లేవా 10 సార్లు తలుపు కొడితే ఆయన తీలా, ఎందుకు తీయట్లేదని చెప్పి పైనుంచి వెళ్ళి ఎత్తుకొచ్చారు. జరిగింది అదే యాక్చువల్గా. నువ్వు ఆ 10 సార్లు స్పందిస్తే నువ్వు వచ్చేవాడివి కాదు, కేర్లెస్ చేసావు. 9 సార్లు 10 సార్లు సమన్లు జారీ చేస్తే నువ్వు అసలు పట్టించుకోలే. అందుకని సో నీ సంగతి వేరు. ఈవెన్ ఏంటి ఈడ్చుకొచ్చారు, నువ్వే చేసావు అని చెప్పి ఇంటికి వెళ్ళి మరి ఈడ్చుకొచ్చారు, ఆధారాలు ఉన్నాయని. ఈమె వేరే విషయం. కేజ్రీవాల్ అందులో వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఆ వచ్చిన ఆయన కూర్చున్నప్పటి నుంచి వీళ్ళు ఆయన ఇట్లా ఉన్నాడు, అది చేశాడు, ఇది చేశాడని వేలు చూపిస్తున్నారే తప్ప కాగితాలు చూపించట్లా. అంటే సరైన సాక్ష్యాలు ప్రజెంట్ చేయట్లా. లేదండి ఏదో ఉంది, లోగుట్టు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తున్నారు, కానీ సాక్ష్యాలు చూపించట్లా. సుకేష్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా కవిత నాకు డబ్బులు ఇచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, కానీ కేజ్రీవాల్కి నేను ఇచ్చాను అని ఏ సాక్షి చెప్పాలా? కేజ్రీవాల్ దగ్గర నుంచి నేను తీసుకున్నానని ఏ సాక్షి చెప్పాలా? కేజ్రీవాల్ సంబంధిత మనుషుల దగ్గర నుంచి వ్యక్తులకు ఇచ్చాము అని ఒక ఇది ఉంది. కేజ్రీవాల్ చేతికి ఇచ్చాము, ఆయన చేతి నుంచి తీసుకున్నాం, ఇట్లాంటి ఆధారాలు ఏమీ లేవు కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వచ్చు. అంటే అప్పుడప్పుడు మళ్ళీ తలుపు కొడితే నువ్వు తీయకపోతే లాక్కొస్తారు, ఈసారి నేను తలుపు తీస్తా అంటాడు. 4 సార్లు వస్తావు పోతావు బెయిల్ మీద. సేమ్ ఇప్పుడు జగన్ బెయిల్ మీద ఎలా ఉండే బయటకు వచ్చిపోతున్నాడో వారానికి ఒకసారి, అలా ఆ విధంగా రావచ్చు. కవిత విషయం అంటావా, ఆమె అసిస్టెంట్ చెప్తున్నాడు, ఆమె అకౌంటెంట్ చెప్తున్నాడు, అన్నీ తెలిసిపోతున్నాయి ఆవిడ ఉంది అని. జస్ట్ ఆమె ఒక్కతే నోరిప్పట్ల. అంటే అఫ్ కోర్స్ ఎవరు ఇప్పర్లే, అది వేరే విషయం. సో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు కాబట్టి ఆమెని ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆమె ఒప్పుకునేంత వరకు ఉంటది. ఆమె పొడిగింపు సార్ ఇంకా ఒప్పుకోవట్లేదు సార్, ఇంకా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, 8,000 పేజీల ఆధారాలు ఉన్నాయి, ఆమె నోరిప్పితే మేము సెట్ చేస్తాం, ఛార్జ్ షీట్ మొత్తం నేను దాఖలు చేయాలి. ఆమె ఇప్పట్ల ఇక్కడ ఈయన విషయాలు అంటావా, మాకు అనుమానాలు ఉన్నాయి అంతే. ఆయన కూడా ఒప్పుకోవట్లే, అనుమానం కాబట్టి ఆయన ఒప్పుకోవట్లేదు. సరైన సాక్ష్యాలు మేము పెట్టలేకపోతున్నాం, ఎవడు చెప్పట్లే కేజ్రీవాల్ పేరు. సో బెయిల్ ఇవ్వచ్చు అని అనేసరికి బెయిల్ మంజూరు చేసింది. తర్వాత వీళ్ళు వెంటనే ఇంకో అడుగు ముందుకేసేసి లేదండి అలా కాదు, ఒక్కసారి ఆలోచించండి, ఈయన బయటికి వెళ్తే మళ్ళీ ఏమైనా సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ మొన్న కూడా విడుదల చేసినప్పుడు పెద్దగా ఏం చేయలే ఆయన, పాపం రోడ్ల వెంబడి తిరిగి చేతులు ఊపుకొని మళ్ళీ వచ్చాడు. ఈసారి మరి ఏం చేస్తాడో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే ఈయనకు బెయిల్ అయితే ఇవ్వచ్చండి, తప్పులేదు. ఆయన ఏం పిలిస్తే రానందుకే కోపం పడి ఇచ్చినాం కాబట్టి పర్వాలా. ఈమెనంటే బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈమెను ఈడ్చుకొచ్చారు. అందుకని ఇది అండి తాజాగా ఏదైతే జగన్ ప్యాలెస్ సంబంధించిన రహస్యాలు అవి, అలానే కవిత లిక్కర్ కేసు సంబంధించిన అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.